నిశ్శబ్దంగా వచ్చి పడే విషాన్ని ఏమీ చేయలేం. పాము ఒక్కసారి కాటేస్తే చచ్చూరుకోవడమో లేకపోతే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడమో చేస్తాం. రోజుకి ఒక చుక్క అన్నంలో కలిపి విషం అలవాటు చేసినటువంటి పున్నమి నాగు సినిమా గుర్తుంది కదా, ఫైనల్గా ఎట్లా అలవాటు పడిపోతారన్నది ఇప్పుడు మనకి వార్తల పరంగా అట్లాగా విషపూరితమైనటువంటి ప్రచారం అన్నటువంటిది పత్రికల ద్వారా చేసుకొస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు జగన్ టైంలో ఏదైతే జగనన్న బీమా అన్నటువంటి పేరుతో పెట్టినటువంటిది ఉందో దాని కింద ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక 4 టెండర్లు పిలిచారట. ఆ టెండర్లు పిలిచింది జగన్కి సన్నిహితుడైనటువంటి ఒక మనిషి చెప్పినటువంటి వాళ్ళకి రావడం కోసం టెండర్ రూల్స్ని ఫ్రేమ్ చేశారట. ఫైనల్గా ఆ సంస్థకి ఇచ్చినటువంటి డబ్బులేమో 113 కోట్లంట, 47 కోట్లే చెల్లించారట. ఇది రాసుకొచ్చిన వార్త. ఇప్పుడు మనం అందరం ఇన్సూరెన్స్ కడుతుంటాం, హెల్త్ ఇన్సూరెన్స్. హాస్పిటల్కి వెళ్ళాక దీనికి వర్తించదు అంటారు. అంటే అది నరేంద్ర మోడీ చేసిన ఫెయిల్యూర్ అవుతుందా? ఇంకోటి, టెండర్లు పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద ఎవరికైనా ఇస్తే తప్పు అవుతుందా? టెండర్లు పిలిస్తే తప్పు అవుతుందా? టెండర్లు పిలిచారట, కానీ దాంట్లో షరతుల్ని వాళ్ళ కోసమే మార్చారట. ఇన్సూరెన్స్ కంపెనీ అన్నాక షరతులు ఏంటి? ఇంకా దాంట్లో ఆ రూల్స్ ప్రకారం నడవాల్సిందే కదా అన్ని కంపెనీలు. అలాగే నడుస్తానన్న కంపెనీలకే కదా ఇన్సూరెన్స్ వచ్చించేది. ఇంకోటి, ఒక ఎల్ఐసీనే ఉంది, కొన్ని లక్షల కోట్ల రూపాయల లాభం వస్తుంది. అది అంటే ఇప్పుడు అదంతా దోచిపెట్టినట్ట, ప్రజలు మోసం చేసినట్టు. అది ఏం మాట్లాడతాం, ఏం చేస్తామో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక విషపూరితంగా నిశ్శబ్దంగా మాత్రం తీసుకువెళ్తున్నారు. ఇది ప్రయోజనం నష్టం అంటే మనకి కావలసిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తామనేటటువంటి వైనం.